Today I will discuss the variation of mass with velocity. ఈరోజు మనం వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ ఏ టూ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్సెస్. రెండు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్సెస్ తీసుకున్నప్పుడు వాటిల్లో ఒకటి ఎస్ ఫ్రేమ్ అండ్ అనదర్ వన్ ఎస్ డాష్ ఫ్రేమ్. ఓకే రైట్, చూడమ్మా, ఈ ఎస్ డాష్ ఫ్రేమ్ ఈజ్ మూవింగ్ విత్ ఏ కాన్స్టాంట్ వెలాసిటీ వి. ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది ఒక కాన్స్టాంట్ వెలాసిటీ వితో ఏ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఏ ఎక్స్ డైరెక్షన్, ఏ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది మూవ్ అవుతున్నప్పుడు దట్ ఏ కన్సిడర్ ఎస్ డాష్ ఫ్రేమ్ ఈజ్ ఇన్ ఏ బాల్ ఏ అండ్ బాల్ బి ఆఫ్ ఏ టూ ఐడెంటికల్ బాల్స్. ఎస్ డాష్ ఫ్రేమ్లో మనం రెండు ఐడెంటికల్ బాల్స్ తీసుకుంటున్నాం. అవేంటి? బాల్ ఏ అండ్ బాల్ బి. వాటి యొక్క మాస్, కంబైన్డ్ మాస్ ఈ సేమ్ ఎం అండ్ ఎం. వాటి యొక్క కంబైన్డ్ మాస్ ఏమని చెప్పుకుంటున్నాం? ఎం అనే చెప్పుకుంటున్నాం. ఓకే రైట్, బాల్ ఏ ఈజ్ మూవింగ్ విత్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్ విత్ వెలాసిటీ యూ అండ్ బాల్ బి ఈజ్ రివర్స్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ విత్ వెలాసిటీ మైనస్ యూ. చూడమ్మా, బాల్ ఏ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ యూ అనుకున్నాం. అదేవిధంగా బాల్ బి యొక్క వెలాసిటీ మైనస్ యూతో ఆపోజిట్లో ట్రావెల్ అవుతూ ఉంది. ఓకేనా రైట్, వీటి యొక్క బాల్స్ని కొలిజన్ చేసినప్పుడు అవి ఒక కంబైన్డ్ మాస్తో ఒక బాడీ లాగా ఏర్పడతాయి. రెండు బాల్స్, ఐడెంటికల్ బాల్స్ అనేవి రివర్స్లో ఆపోజిట్లో కొలిజన్ చేసుకున్నప్పుడు అవి కంబైన్డ్ ఒకే ఒక బాల్గా ఏర్పడతాయి. ఓకే రైట్, అప్పుడు ఏర్పడ్డప్పుడు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఇన్ ఫ్రేమ్ ఎస్ డాష్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనే దాన్ని మనం ఫ్రేమ్ ఎస్ డాష్కి అప్లై చేసినట్లయితే చూడమ్మా, ది మొమెంటం ఆఫ్ బాల్ ఏ ప్లస్ ది మొమెంటం ఆఫ్ బాల్ బి, మొమెంటం ఆఫ్ బాల్ ఏ ప్లస్ మొమెంటం ఆఫ్ బాల్ బి ఈజ్ ఈక్వల్ టు మొమెంటం ఆఫ్ కంబైన్డ్ మాస్. ఓకే రైట్, చూడమ్మా, దీనికి మనం లెట్ బాల్ ఏ వెలాసిటీ యూ అని చెప్పుకున్నాం. అదేవిధంగా బాల్ బి యొక్క వెలాసిటీ మైనస్ యూ అని చెప్పుకున్నాం. అప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం మనం అప్లై చేసినట్లయితే మనకి ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఎంయూ ప్లస్ ఎం ఇంటూ మైనస్ యూ. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. ఓకేనా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం మనం ఫ్రేమ్ ఎస్ డాష్కి అప్లై చేసినట్లయితే ఎంయూ ప్లస్ ఎం ఇంటూ మైనస్ యూ. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1 నెంబర్ ఈజ్ క్లియర్ దట్ టు సే ద రెస్ట్ ఇన్ ఎ మాస్ ఈజ్ ఎ పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రేమ్ ఎస్ డాష్. ఓకే రైట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం మనం ఎస్ డాష్ ఫ్రేమ్కి అప్లై చేసినప్పుడు మనకి ఏ ఈక్వేషన్ ఫామ్ అయింది? ఈక్వేషన్ నెంబర్ 1ని ఫామ్ చేసుకున్నాం. అదేవిధంగా నౌ అప్లయింగ్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఇన్ ఫ్రేమ్ ఎస్ ఫ్రేమ్కి మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటంను అప్లై చేసుకున్నట్లయితే మనకు ఫామ్ అయ్యే ఈక్వేషన్ ఏంటో చూద్దాం. చూడండి, m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ v. ఓకే రైట్, ఈ విని మనం లోపల మల్టిప్లై చేసుకున్నట్లయితే m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1v ప్లస్ m2v. ఓకే రైట్, m1 వాల్యూస్ అన్నీ ఒక పక్కకి, m2 వాల్యూస్ అన్నీ ఒక పక్కకు తెచ్చుకుంటే m1 u1 మైనస్ m1v ప్లస్ ఈజ్ ఈక్వల్ టు m2v మైనస్ m2u2 అవుతుంది. ఓకే, ఈ టైంలోంచి మనం m1 వాల్యూని m2 వాల్యూని కామన్ తీసుకుందాం. ఏమొస్తాయి చూడండి, m1 కామన్ తీస్తే ఏమొచ్చిందమ్మా? u1 మైనస్ v వచ్చింది ఈజ్ ఈక్వల్ టు m2 కామన్ తీస్తే v మైనస్ u2 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే నౌ యూజింగ్ ది వెలాసిటీ అడిషన్ థీరం చూడమ్మా, నౌ యూజింగ్ ది వెలాసిటీ అడిషన్ థీరం తీసుకున్నట్లయితే ఏంటో చూడండి, we have
వెలాసిటీ అడిషన్ థీరమ్స్ అంటే ఏంటో చూడమ్మా. u1 ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v బై 1 ప్లస్ uv బై c స్క్వేర్, uv బై c స్క్వేర్ అండ్ u2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ u ప్లస్ v బై 1 మైనస్ uv బై c స్క్వేర్. ఓకేనా. వెలాసిటీ అడిషన్ థీరం నుంచి మనం u1 ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v బై 1 ప్లస్ uv బై c స్క్వేర్ అండ్ u2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ u ప్లస్ v బై 1 మైనస్ uv బై c స్క్వేర్ తీసుకున్నాం. ఓకే రైట్. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి un వాల్యూస్ని u2 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏంటి ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నట్లయితే దీన్ని ఈ u1 వాల్యూ u2 వాల్యూని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చూడమ్మా, m1 ఇంటూ u1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే u ప్లస్ v బై 1 ప్లస్ uv బై c స్క్వేర్ ఏముంది అక్కడ మైనస్ v ఉంది. ఓకే రైట్. ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v మైనస్ u2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ u ప్లస్ v బై 1 మైనస్ uv బై c స్క్వేర్. ఓకే చూడమ్మా, ఈ రెండు వాల్యూస్లో మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏమొస్తాయి చూడండి. m1 ఇంటూ u ప్లస్ v, దీనికి ఎల్సిఎం కడితే మైనస్ v ఇంటూ 1 ప్లస్ uv బై c స్క్వేర్ బై 1 ప్లస్ uv బై c స్క్వేర్. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే m2 ఇంటూ v ఇంటూ 1 మైనస్ uv బై c స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ u మైనస్ v బై 1 మైనస్ uv బై c స్క్వేర్. ఓకే రైట్. చూడమ్మా, ఈ వ్యూ వాల్యూని మనం లోపలికి మల్టిప్లై చేసుకుందాం. ఇప్పుడు ఏమొస్తుంది, m1 ఇంటూ u ప్లస్ v మైనస్ u ప్లస్ v మైనస్ v1 అంటే v ప్లస్ మైనస్ v అంటే మైనస్ uv స్క్వేర్ బై c స్క్వేర్ బై 1 ప్లస్ uv బై c స్క్వేర్. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ నెక్స్ట్ ఈ విని మనం లోపల మల్టిప్లై చేసుకున్నట్లయితే v మైనస్ uv స్క్వేర్ బై c స్క్వేర్ ప్లస్ u మైనస్ v బై 1 మైనస్ uv బై c స్క్వేర్. ఓకే చూడమ్మా, ఇక్కడ ఈక్వల్ అవతల ఏదైతే ఈక్వల్గా ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసేసుకుందాం. ప్లస్ v మైనస్ v మైనస్ v ప్లస్ v మైనస్ uv బై c స్క్వేర్ మైనస్ uv బై c స్క్వేర్. ఓకే, మైనస్ uv బై c స్క్వేర్ మైనస్ uv స్క్వేర్ బై c స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలినాయి, ఇంకా m1 బై 1 ప్లస్ uv బై c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది m2 బై 1 మైనస్ uv బై c స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు దీంట్లోంచి మనం m1 బై m2 చేసుకున్నట్లయితే చూడమ్మా, m1 బై m2 చేసుకున్నట్లయితే ఏం మిగులుతుంది, m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఈ 1 ప్లస్ uv బై అనేది వెళ్తుంది uv బై c స్క్వేర్ బై 1 మైనస్ uv బై c స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా. ఈక్వేషన్ నెంబర్ 3ని ఫామ్ చేసుకున్నాక మనం నెక్స్ట్ మనకి యూజ్ అయ్యే ఈక్వేషన్ అంటే లెట్ టేక్ ఏ ఈక్వేషన్స్. ఒక ఈక్వేషన్ మనం తీసుకోవాలి. అవేంటంటే వీ హ్యావ్ 1 మైనస్ u1 స్క్వేర్ బై c స్క్వేర్ అనే ఈక్వేషన్ మనం తీసుకోవాలి. అవి తీసుకున్నాక దాన్ని ఏ విధంగా రాసుకున్నామంటే 1 మైనస్ 1 బై c స్క్వేర్ ఇంటూ u1 వాల్యూ ఏంటి మనకు అక్కడ తెలుసు, వెలాసిటీ అడిషన్ థీరం ప్రకారం u1 వాల్యూని తీసుకున్నాం. అదేంటి u ప్లస్ v బై 1 ప్లస్ uv బై c స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ద u1 వాల్యూ, దానికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకున్నాం. ఓకే, ఈ ఈక్వేషన్లోంచి మనం ఈ c స్క్వేర్ వాల్యూను లోపలికి మల్టిప్లై చేసుకుంటే ఏ విధంగా ఈక్వేషన్ వస్తుందో చూడండి. ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆ c స్క్వేర్ని లోపల మల్టిప్లై చేయండి అమ్మా, u బై c ప్లస్ v బై c హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ uv బై c స్క్వేర్
హోల్ స్క్వేర్. ఈ విధంగా ఈ ఈక్వేషన్ ఈ విధంగా రాసుకున్నాక దీనికి ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కడితే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేస్తే 1 ప్లస్ uv/c² హోల్ స్క్వేర్ మైనస్ u/c ప్లస్ v/c హోల్ స్క్వేర్ బై ఏం మిగులుతుంది అక్కడ 1 ప్లస్ uv/c² హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడటమ్మా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం అప్లై చేసినట్లయితే చూడమ్మా, ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ u²v²/c⁴ ప్లస్ 2 ఇంటూ uv/c² మైనస్ దీన్ని అలానే ఉంటే మైనస్ అంతా మనం లోపల మల్టిప్లై చేసుకున్నట్లయితే u²/c² మైనస్ v²/c² మైనస్ 2uv/c². ఓకేనా, ఇవి మనకు ఫామ్ అయింది బై ఏంటి 1 ప్లస్ uv/c² హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే రైట్. ఈక్వేషన్ నెంబర్ 4 మనం ఫామ్ చేసుకున్నాక అదేవిధంగా సిమిలర్లీ 1 మైనస్ u²/c², ఇక్కడ u1² తీసుకున్నాం, ఇక్కడ u2² తీసుకున్నాం. అదేవిధంగా ఈక్వేషన్ తీసుకుంటే దాన్ని ఎలా రాసుకున్నాం, 1 మైనస్ 1/c² ఇంటూ u2 వాల్యూ ఏంటి అక్కడ మైనస్ u ప్లస్ v/1 మైనస్ uv/c² తీసుకున్నాం. దాన్ని ఏ విధంగా c² మనం లోపల మల్టిప్లై చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ u/c ప్లస్ v/c హోల్ స్క్వేర్ బై 1 మైనస్ uv/c² హోల్ స్క్వేర్. ఈ విధంగా రాసుకున్నాక ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయండి, అంటే మైనస్ వాల్యూ ఇటు రాయండి, పాజిటివ్ వాల్యూ ఇటు రాసుకోండి. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎలా రాసుకుంటాం v/c 1 మైనస్ v/c మైనస్ u/c హోల్ స్క్వేర్ బై 1 మైనస్ uv/c² హోల్ స్క్వేర్ తీసుకుంటాం. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, ఇది ఎల్సిఎం చేస్తే 1 మైనస్ uv/c² హోల్ స్క్వేర్ మైనస్ v/c మైనస్ u/c హోల్ స్క్వేర్ బై ఏముందమ్మా 1 మైనస్ uv/c² హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మనం ఫార్ములాను అప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా, a స్క్వేర్ అంటే ఏంటి 1 ప్లస్ బి స్క్వేర్ అంటే u²v²/c⁴ మైనస్ 2 ఇంటూ 1 అంటే 1 కదా uv/c². ఓకే రైట్. దీన్ని మైనస్ని మనం లోపల మల్టిప్లై చేసుకుంటే మైనస్ v²/c² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కదా ప్లస్ u²/c² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ uv/c² బై ఏం మిగిలింది 1 మైనస్ uv/c² హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 5. ఈక్వేషన్ నెంబర్ 4 అండ్ 5 మనం ఫామ్ చేసుకున్నాక చూడమ్మా, నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే నౌ డివైడింగ్ ఆన్ ఈక్వేషన్ 5 బై ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 5లోంచి ఈక్వేషన్ 4ని డివైడెడ్ బై చేసుకున్నట్లయితే చూడండి ఏ విధంగా. ఈక్వేషన్ నెంబర్ 5 ఏంటి 1 మైనస్ u2²/c² కదా బై 1 మైనస్ u1²/c². ఈ ఇంట్లోంచి దీన్ని డివైడెడ్ బై చేస్తుండే అప్పుడు దాని యొక్క వాల్యూస్ రాసుకుంటే చూడండి 1 ప్లస్ u²v²/c⁴ మైనస్ 2 ఇంటూ uv/c² మైనస్ 4u²c² మైనస్ v²/c² ప్లస్ 2uv/c² బై 1 మైనస్ uv/c² హోల్ స్క్వేర్ బై ఈక్వేషన్ నెంబర్ 4ని 1 ప్లస్ u²v²/c²
ప్లస్ 2uv/c² మైనస్ u²c² మైనస్ v²/c² మైనస్ 2uv/c² బై 1+uv/c² హోల్ స్క్వేర్. ఓకే రైట్. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఉన్న ఏవైతే వాల్యూస్ మొత్తం కొట్టుకుపోతాయి, మొత్తం ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. మొత్తం క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలిన ఈక్వేషన్ ఏంటో చూడండి. 1 - u2² బై 1 - u1² ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం మిగులుతుంది, ఈ వాల్యూ పైకి వెళ్తుంది. 1 కదా ఇక్కడ మిగిలేది, అప్పుడు మిగిలినప్పుడు ఈ వాల్యూ పైకి వెళ్తుంది కాబట్టి అక్కడ ఏం మిగులుతుంది, 1+uv/c² హోల్ స్క్వేర్ బై ఏం మిగిలింది కింద, 1 - uv/c² హోల్ స్క్వేర్ మిగిలింది. ఓకే, ఈ స్క్వేర్ వాల్యూని మనం ఇటు తీసుకొద్దాం. స్క్వేర్ వాల్యూని ఇటు పంపిస్తే ఏమవుతుంది, 1+uv/c² బై 1 - uv/c² ఈజ్ ఈక్వల్ టు, స్క్వేర్ వాల్యూని అటు పంపిస్తే ఏమవుతుంది, ఇటుకి రూట్ అవుతుంది. అప్పుడు చూడండి, రూట్ ఆఫ్ ఏమవుతుంది, 1 - u2²/c² బై 1 - u1²/c² అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 6. ఈక్వేషన్ నెంబర్ 6ని మనం ఫామ్ చేసుకున్నాక చూడమ్మా, నౌ కంపేరింగ్ ఆన్ ఈక్వేషన్ నెంబర్ 3 and 6. ఈక్వేషన్ నెంబర్ 3 and 6ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఏం మిగులుతుంది చూడండి అమ్మా, m1/m2 ఈజ్ ఈక్వల్ టు, కంపేర్ చేసుకున్నట్లయితే ఏం మిగులుతుంది, రూట్ ఆఫ్ 1 - u2²/c² బై 1 - u1²/c² అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 7 అనుకుందాం. ఓకేనా, ఈక్వేషన్ 6 and 3ని కంపేర్ చేసుకుంటే ఈక్వేషన్ నెంబర్ 7 ఫామ్ అయింది. ఓకే చూడమ్మా, లెట్ m2 ఈజ్ ఈక్వల్ టు m0 అండ్ u2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, చూడమ్మా, m2 ఈజ్ ఈక్వల్ టు m0 అనుకొని u2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నట్లయితే m0 ఈజ్ నథింగ్ బట్ రెస్ట్ మాస్ అమ్మ, రెస్ట్ మాస్, అండ్ u2 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వీటిని ఇన్ ఈక్వేషన్ నెంబర్ 7లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఈక్వేషన్ నెంబర్ 7లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది చూడండి, m1 అలానే ఉంటుంది. m2 వాల్యూ ఏమనుకున్నాడు, m0 అనుకున్నాడు, ఈజ్ ఈక్వల్ టు u2 ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది, 0 అవుతుంది. అప్పుడు రూట్ ఆఫ్ 0 అవుతుంది కాబట్టి 1 - ఇది మొత్తం 0 అవుతుంది కాబట్టి 1/u1²/c² అవుతుంది. ఓకేనా, ఈ m1ని మొత్తం ఒకటే అవుతుంది కాబట్టి ఈ m0 అనేది అటు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, m1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, m0 అటు వెళ్తే m0/రూట్ ఆఫ్ 1 - u1²/c² మిగులుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 8 అవుతుంది. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 8 ఫామ్ అయినాక నెక్స్ట్ లెట్ m1 ఈజ్ ఈక్వల్ టు m0 అండ్ u1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇన్ ఈక్వేషన్ నెంబర్ 7లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఆ వాల్యూస్ని మనం ఈక్వేషన్ నెంబర్ 7లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఈ వాల్యూస్ని ఏ విధంగా ఫామ్ అవుతుంది చూడండి అమ్మా. m1 వాల్యూ ఏమనుకున్నాడు, m0/m2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఆఫ్ 1 - u2²/c². కింద టర్మ్ u1 ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి ఇది మొత్తం 0 అయిపోద్ది. 0 అయిపోయినప్పుడు ఇక్కడ 1 - మిగులుతుంది కదా, 1 - 0 అవుతుంది. అప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, m2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, m0/రూట్ ఆఫ్ 1 - u2²/c² అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 9 అవుతుందమ్మా. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 9 అవుతుంది. ఓకే రైట్. ఈక్వేషన్ నెంబర్ 9 మనం ఫామ్ చేసుకున్నాక ఇన్ జనరల్ m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m అనుకుంటే, m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m అనుకుంటే, అదేవిధంగా u1 ఈజ్ ఈక్వల్ టు u2 ఈజ్ ఈక్వల్ టు v అనుకుంటే, ఓకేనా, m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m అనుకుంటాం, u1 ఈజ్ ఈక్వల్ టు u2 ఈజ్ ఈక్వల్ టు v అనుకుంటే ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఇన్
from equation 8 or 9. ఈక్వేషన్ 8లో లేదా 9లో మనం ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఏం ఫామ్ అవుతుంది చూడండి. m1 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడమ్మా, ఎంఏ అన్నాడు. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, m0/√1 మైనస్ u1 అన్నా u2 అన్నా వీనే కదా, అప్పుడు v²/c² అవుతుంది. ఓకేనా. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ.